కర్ఫ్యూ రాత్రి సంఘటన జరిగిన మర్నాడు 10 గంటలకి సదాశివరావు గారు వెతుక్కుంటూ విద్యాధరి ఇంటికి వచ్చాడట. విద్యకి జరిగిన దానికి బాధపడి విషయాలు చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడానికి విద్యాని రిపోర్ట్ ఇవ్వమన్నాడు. విద్య అంగీకరించలేదు. ఎందుకని ఇంత ఘోరం జరిగితే ఊరుకుంటావా అంటూ నిలదీశాడు. విద్య మౌనం విడలేదు. నేనే రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయిస్తానని వెళ్ళారు. వాళ్ళని అరెస్ట్ చేయించాడని ప్రభు చెప్పాడు. తండ్రికి మావయ్యకి ఈ విషయంలో చాలా ఘర్షణ జరిగిందని ప్రభు చెప్పాడు. తర్వాత 2-3 సార్లు ప్రభు ఫ్రెండ్స్తో వచ్చి వెళ్ళాడు. అతని స్నేహం ముందు విశ్వమూర్తి పట్ల ఉన్న అసహ్యం తలవంచక తప్పలేదు. ప్రభు తాగుతున్న కాఫీ గ్లాస్ పక్కన పెడుతూ, విద్య, నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చానురా అన్నాడు. విద్య విని ఊరుకున్నాడు. ఏమిటి అని అడగవేరా? మురళి నిలదీశాడు. వాడంతే, ఇవాళ మనకి కొత్త, ఎప్పుడు, ఏమిటి, ఎందుకు అని దేనికి అడగడు, మనమే చెప్పాలి అన్నాడు పాని. అదే వాడి ప్రత్యేకత. ఫ్రెండ్స్ అందరం కలిస్తే ఒకరిని ఒకరు వెంటనే నన్ను పలకరిస్తారు. వీడి దగ్గరికి వెళ్ళి మనమే పలకరించాలి అన్నాడు రెడ్డి. ఒరేయ్, వాడిని ఏమీ అనకండిరా, వాడి స్నేహంలో ఉన్న నిజాయితీ మనలో లేదు అన్నాడు మురళి. మీరు కాసేపు నోరు మూస్తారా? ప్రభు కసిరాడు. ప్రభు వస్తే ఇల్లు నవ్వులతో మాటలతో సందడైపోతుంది. విద్యాని వాళ్ళతో కలిసి చూసుకోవడం వాడికి సంతృప్తిగా ఆనందంగా ఉంటుంది. వరమ్మ పెరటి గుమ్మంలో కూర్చుని ఉప్మా చేయడానికి ఉల్లిపాయలు టమాటాలు తరుపుకుంటోంది. ప్రభు చెబుతున్నాడు, విద్య, మన చదువులు అయిపోయాయి, విద్యార్థి జీవితం ముగిసిపోయింది. భవిష్యత్తు ఏమిటో మనం అందరం ఆలోచించుకోవాలి. మామయ్య మనకి కొత్త డబ్బు ఇస్తానంటున్నారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. నేను, సమీర, నువ్వు, మురళి, పాణి అందరం భాగస్తులం. 50% షేర్ పెట్టుబడిగా నేను, సమీర కలిసి మా వంతుగా పెడతాం. మిగతాది మీరంతా, అంటే నువ్వు కాదు, ఈ నలుగురు పెడతారు. నీది దీనంతటిని చూసే బాధ్యత. నీ శ్రమ దీంట్లో పెట్టుబడి. ఏ బిజినెస్ అయితే బాగుంటుందో చెప్పు అన్నాడు. వీడియో ప్రొడక్షన్ భూమిలో ఉంది, అది బాగుంటుంది అన్నాడు మురళి. ఏడ్చినట్టుంది. చచ్చినంత చాకరీ, టెన్షను. ప్రొడక్షన్ మొదలుపెట్టి చివరంతా అయ్యే వరకు భయమే. మధ్యలో ఏదైనా ఏ కారణంగా అయినా మానేస్తే మన హార్ట్ ఆదుర్తతో పేలిపోతుంది. నేను చచ్చిన ఆ బిజినెస్లోకి రాను అన్నాడు పాని. సూపర్ బజార్ అయితే ఎలా ఉంటుంది? మొదట్లో పెద్ద లాభాలు లేకపోయినా నష్టాల ఊబిలో మాత్రం ఇరుక్కోం. మన అదృష్టం బాగుండి లాభం కలిసి వస్తే చైన్ షాప్స్ తెరుచుకోవచ్చు అన్నాడు శివ. నాకు ఇది బాగానే ఉంది అన్నాడు రెడ్డి. విద్య, నువ్వు చెప్పు. మనందరం ఏదో ఒక పని చేయక తప్పదు. అందరం కలిగి ఒక మార్గం ఎన్నుకుంటే మన స్నేహం కూడా చెట్టు కొమ్మలా చెల్లాచెదరు అవ్వకుండా ఒకే చోట ఉండొచ్చు. మేమందరం మా ఐడియాలు చెబుతుంటే విద్య, నువ్వు చెప్పడం లేదు. నా దగ్గర డబ్బు లేదు అన్నాడు విద్య. వాళ్ళంతగా చెబుతుంటే కాదంటావేమిట్రా? ఎక్కడో అక్కడి నుంచి ఏదో మన శక్తి కొద్దీ పెడుదువు కానిలే అంది వరమ్మ ఆదుర్దాగా. పిన్ని, నువ్వు ఊరుకుంటావా అన్నాడు విద్య. పిన్ని గారు, మీరు పెద్దవారుగా కరెక్ట్గా చెప్పారండి. సరే, ఆ విషయాల తర్వాత. సూపర్ బజార్ ఇష్టమేనా అని అడిగాడు ప్రభు అందరినీ. అందరూ సరే అన్నారు. ఇక డబ్బు విషయం అంటున్నాడు ప్రభు. అందరూ నిశ్శబ్దంగా ఏకాగ్రతగా వింటున్నారు. ఇంతలో తలుపు దగ్గర అలికిడైంది. ప్రభు తల తిప్పి చూశాడు. గుమ్మంలో సౌందర్య దీపంలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. ప్రభు ఒక్క నిమిషం చెబుతున్న మాట ఆపేసి అటే చూస్తున్నాడు. రావచ్చా? ఆ ఇంట్లో హఠాత్తుగా అంతమంది కనిపించడం, వారంతా ఏదో ముఖ్యమైన విషయం చర్చిస్తున్నట్లు సీరియస్గా ఉండడంతో విద్యా గారు, నేను తర్వాత వస్తాను అని వెళ్ళబోయింది. అయ్యో విజయ, అదేమిటమ్మా, రారా, వీళ్ళంతా మనవాళ్లే, విద్యా ఫ్రెండ్స్, విద్యతో కలిసి చదువుకున్నారు అంది వరమ్మ. విద్యా వైపు చూసింది. అతను విజయని లోపలికి రమ్మని ఆహ్వానించలేదు. ఇంతలో అప్పటికే ప్రభు మంచం మీద నుంచి లేచాడు. రండి అన్నాడు విద్య. విజయ్ లోపలికి వచ్చింది. ప్రభు తనను తాను పరిచయం చేసుకుని మిగతా అందరినీ పరిచయం చేశాడు. కూర్చోమ్మా, కాఫీ తెచ్చి ఇస్తాను అంది వరమ్మ వంటింట్లోకి వెళ్తూ. మేం చాలా ముఖ్యమైన డబ్బు సంబంధమైన ప్రపోజల్ మాట్లాడుతున్నాం. ఇంతలో మీరు విజయ్గా వచ్చేశారు. ఇక మాకంతా శుభమే అన్నాడు మురళి. అలా అనకండి. లక్ష్మీదేవి అని పేరు పెట్టుకున్న వాళ్ళకి అసలు డబ్బు లేక నిత్య దరిద్రులుగా ఉండడం నాకు తెలుసు అంది విజయ్ చిరునవ్వుతో. 10 నిమిషాల తర్వాత విజయ్ అందరికీ చెప్పి వెళ్తానని లేచింది. అరగంట తర్వాత వ్యాపారం గురించి తర్క వితర్కాలు అయిన తర్వాత వ్యాపారం ప్రారంభించేటట్టు 50% పెట్టుబడి పెట్టేటట్టు, మిగతాది అందరూ కలిసి పెట్టేట్టు నిర్ణయమైంది. డబ్బు, జమా ఖర్చుల అజమాయిషి అంతా విద్యాది. అతనికిచ్చే సగభాగం లాభాలు వస్తే అతని పేరిట వచ్చే భాగం అతని పేరిట పెట్టుబడిగా జమ అవుతుంది. ప్రభు ఇది ప్రకటించగానే అందరూ తమకు అభ్యంతరం లేనట్టు చెప్పారు. అందరూ కలిసి పేరు ఫ్రెండ్స్ సూపర్ బజార్ అని నిర్ణయం చేశారు. వరమ్మ వేడివేడి ఉప్మా తెచ్చి అందరికీ ఇస్తూ, తినండి నాయనా అంది. నెల 15 రోజుల్లో నగరం నడిబొడ్డున ప్రభు నేతృత్వంలో సింపుల్గా ఫ్రెండ్స్ సూపర్ బజార్ తెరిచారు. అదృష్టం కలిసి వస్తే అన్ని అరచేతులకు వస్తాయి అన్నట్టు సూపర్ బజార్ తెరవడానికి స్థలం కోసం గాలిస్తుంటే 4 రోడ్ల కూడల్లో ఉన్న చీరల షాపు దివాలా తీసి మూసేయడంతో ఆ జాగా దొరికింది. సదాశివరావు గారు యజమానితో మాట్లాడి ఆయన అడిగిన 1,00,000 సందేహాలు నివృత్తి చేసి పగిడీ కట్టి 25 సంవత్సరాల లీజుకి సంతకం చేయించుకున్నారు. 6 నెలలు దాని అద్దె కట్టి పెట్టుబడిగా 50% డబ్బు వెంటనే ఇస్తానని, కానీ 7వ నెల నుంచి సగం అద్దె వాళ్ళు కట్టాలని, మిగతా సగం తనకి బాకీ కింద చిల్లు వేయాలని, 6 నెలల లోపల అద్దె సగమైనా కట్టేంత స్వయం సమృద్ధి కాకపోతే మూసివేస్తానని, అందరూ తన బాకీకి చెల్లుబడిగా తన ఫ్యాక్టరీలో ఫ్రీగా పనిచేయాలని షరతు అగ్రిమెంట్లో రాశారు ఆయన.
ఇదేమిటి, వ్యాపారం అన్న తర్వాత లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఆయన డబ్బు వరకు హామీ కావాలంటే పర్వాలేదు. మనకి స్వతంత్రం ఉండాలి. ఈ కట్టుబాట్లు, కట్టుగొయ్యలు నాకు కుదరవు. విద్యా సంతకం పెట్టకుండా అగ్రిమెంట్ కాగితాలు తోసేశాడు. విద్య శుభమా అని వ్యాపారం పెట్టుకుంటూ నష్టాల మాట ఎందుకు, లాభం వచ్చేట్టు అందరం కష్టపడదాం అన్నాడు రెడ్డి. అది మన చేతుల్లో లేదు అన్నాడు విద్య. విద్య, పోనీ నువ్వు సంతకం పెట్టకుండా ఉండే ఉపాయం చెప్పు అన్నాడు సత్యం. విద్య లేచి పుస్తకాలు సర్దుకున్నాడు. అందరూ నిశ్శబ్దంగా సీరియస్గా అతన్నే చూస్తున్నారు. ఈ వ్యాపారం మొదలవుతుందా అని అందరికీ డోలాయమానంగా ఉంది. ప్రభు ఓపికగా నమ్మకంగా విద్య వైపు చూస్తున్నాడు. కొంచెం సేపైన తర్వాత విద్య అగ్రిమెంట్ కాగితాలు చేతిలోకి తీసుకున్నాడు. దీనికి నేను సంతకం పెడతాను, కానీ ఒక క్లాస్ చేరుస్తాను అన్నాడు. ఏమిటది, అప్రయత్నంగా అనేశారంతా. విద్య అగ్రిమెంట్లో ఆయన పెట్టిన షరతు పక్కన రాస్తున్నాడు. అందరూ టేబుల్ మీదకి అతని మీదకి మూగిపోయి చూస్తున్నారు. 6 నెలల్లో లాభాలు 30% వస్తే సదాశివరావు గారికి మనకి అప్పుగా ఇచ్చిన డబ్బు కొట్టేయాలి. అందరూ ఓకే అన్నారు. సూపర్ బజార్ తెరవటంతో విద్యాధర్కి జీవితం శరవేగంగా మారింది. ఓ పక్క ఎంబీఏ ఎంట్రన్స్ పరీక్షకు చదువు, మరో పక్క ట్యూషన్స్, ఇంకో పక్క సూపర్ బజార్లో 8 గంటల డ్యూటీ. వదల్లేక చెబుతున్న 2-3 ట్యూషన్స్, గరుడాచలం దగ్గర సదాశివరావు గారి పర్సనల్ అకౌంట్స్. రాత్రి 2 గంటలకో నిద్ర, మళ్ళీ 5 గంటలకు లేవటం అలవాటైంది. అతనికి ఈ శ్రమలో చాలా ఆనందం దొరుకుతోంది. సూపర్ బజార్ నడిపే బాధ్యతని అందరూ కలిసి వారి వారి సామర్థ్యాలను బట్టి పంచుకున్నారు. రెడ్డి, శివ, పాని సూపర్ బజార్కి నాణ్యమైన సరుకు తెచ్చే బాధ్యతని చేపట్టారు. పెద్దవాళ్ల దగ్గర నుంచి పసివాళ్ల వరకు అవసరమయ్యే వస్తువుల సెక్షన్స్ వెలిశాయి. ప్రభు అకౌంట్స్ పని అంతా విద్యా మీదకి వదిలేశాడు. లోపలికి వస్తువులు తీసుకురావాలన్నా, బయటికి వెళ్లాలన్నా అంతా విద్యాధరికి తెలిసే తీరాలి. కంప్యూటర్స్ రావడంతో పని ఇంకా సులభమైంది. అందరికీ సదాశివరావు గారి పెట్టిన షరతులతో ఆయన మెడలే వంచాలి అని తీర్మానించినట్లు పరుగు పందెంలా సమయంతో పోటీపడి పనిచేస్తున్నారు. ఈ సూపర్ బజార్ తెరవటంతో మీరు ఈ మధ్య అసలు కనిపించడం లేదు విద్యా గారు, విజయ్ ఒకసారి ఫిర్యాదుగా అంది. అయితే నేను ఈ సూపర్ బజార్లో భాగం వదిలేస్తాను అన్నాడు. నిజంగా అంటున్నాను. విజయ్ అతని వైపు చూసింది. నేనేదో మిమ్మల్ని ఏడిపించానంటే అంత సీరియస్గా తీసుకుంటారేమిటి? నాకు ఈ పరీక్షకు కొంచెం సందేహాలున్నాయి, అడుగుదామని అంది. చెప్పండి. అతను రాస్తున్న అకౌంట్స్ బుక్స్ పక్కన పెట్టేశాడు. విజయ్ అతనికి ఎదురుగా కుర్చీలో అక్కును కూర్చుంది. గంటకు పైగా ఇద్దరు తర్జన భర్జనలో మునిగిపోయారు. కాఫీ తాగండ్రా, ఎప్పుడు చదివే మీకు, వరమ్మ తెచ్చి ఇచ్చింది. ఇంటి మీద అప్పు ఇచ్చిన భాస్కరరావు మళ్ళీ కనిపించాడా? విద్య అడిగాడు విజయ్ని. విజయ కర్మ అన్నట్టు తలపట్టుకుంది. కనిపించడమా? రోజు 10 గంటలకల్లా గుమ్మంలో టంచనగా ప్రత్యక్షం అవుతున్నాడు. అసలు నాకు మా పెద్దమ్మ మీద చాలా కోపంగా ఉంది. అసలే ఇంటి మీద అప్పు ఉంది. తాతగారి దహన క్రియలకి అంత ఖర్చు పెట్టొద్దు అంటే వినలేదు. ఆయనకి ఈ మాత్రం చేయకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడేమో ఎడాపడా ఎటు చూసినా అప్పులే. పెద్దమ్మను తీసుకువచ్చే వరకు నన్ను ఇక్కడే ఉండమని మా అమ్మ నాన్న హుక్కుం జారీ చేశారు. నేను ఇక్కడ చిక్కుముళ్ళు చిక్కుకుపోయాను. ఓ పక్క మనకి ఈ ఎంట్రన్స్ పరీక్ష. నాకేం తోచడం లేదు. విజయ్ హఠాత్తుగా తలెత్తి, నిన్న నేను, పెద్దమ్మ, పక్కింటి సుశీల గారితో బజార్ వెళ్ళాం. చీరల షాపులో మీ సమీర కనిపించింది అంది. షాపింగ్ చేస్తోందా అన్నాడు. అవును. వెంట ఫ్రెండ్స్ ఉన్నారు. నన్ను చూసింది. నేను నవ్వాను. నేను గుర్తున్నానో లేదో మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు అంది. వస్తాను. విజయ్ లేచి వెళ్ళబోతుంటే గుమ్మంలోంచి లోపలికి వస్తున్న మురళి ఎదురయ్యాడు. హాయ్ విజయ్ గారు. హలో అంది. వెళ్ళిపోతున్నారా? నాకు మీ సలహా కావాలి, వచ్చి కూర్చుంటారా కాసేపు అన్నాడు మురళి. సరే అంది విజయ. మా నాన్న ఈ ఊళ్ళోనే విజయనగర్ కాలనీలో నాకు ఒక సంబంధం ఉందట. నన్ను వెళ్ళి పిల్లని చూడమని ప్రాణాలు తీస్తున్నాడు కూర్చుంటూ చెప్పాడు మురళి. దానికేముంది, చూడు అన్నాడు విద్యాధర్. ఒక్కడిని ఎలా వెళ్ళను? పానిగాడు వెంట వస్తాడనుకో, కానీ మాకు అనుభవం లేదు. సాయిని అడగరా, వాడికి ఇప్పుడు 34 సంబంధాలు చూశాడు. వాడిని అడగదలుచుకోలేదు. వాడు ప్రతిదీ నెగిటివ్గానే ఆలోచిస్తాడు. నువ్వు రావాలరా విద్య. నేను రాను, అలాంటివి నాకు అలవాట్లేదు. ఇంత వయసు వచ్చింది వీడికి, ఇంకా అమ్మా నాన్న చెప్పడం, వీడి ఫ్రెండ్స్ని వెంటేసుకుని వెళ్ళడం వినటానికి చిరాగ్గా ఉంది. నీకు సరైన సంపాదనే లేదు, ఎందుకురా నీకు తొందర? విద్య విసుక్కున్నాడు. ఏమిట్రా విద్య, ఇదేమైనా మన తాతగారి రోజులా? పెళ్లి చేసుకుంటే అమ్మాయి బాధ్యత చాకలి మూటల వీపు మీద బరువు వేసుకుని తిరగటానికి? ఉద్యోగం లేదు కాబట్టే నాకు పెళ్లికి తొందర. ఇప్పుడు నేను చెప్పిన అమ్మాయి బ్యాంకులో పనిచేస్తోంది, మంచి జీతం, వాళ్ళకి ఒక్కతే కూతురు. ఈ ఊరిలో అమ్మాయి పేర ఫ్లాట్ ఉందిట. అన్నీ బాగానే కనుక్కున్నావు, ఇంకెందుకు చూడటం? మీ నాన్నకి ఒప్పుకున్నాను ఉత్తరం రాసేయి. అదేమిటి, ఇవన్నీ ఉంటే సరిపోతుందా? అమ్మాయికి అన్నం ఉండద్దా? అన్ని హంగులున్న అమ్మాయికి నువ్వేమిస్తావురా? విద్య అడిగాడు. మంచి మొగుడు ఉంటే ఆవిడకు, ఆవిడ ఆస్తికి ఎంతసేపు? అదే వాళ్ళ నాన్న అన్నాడట. మాకు డబ్బు సంపాదన అవసరం లేదు, మంచి పిల్లాడైతే చాలు అని. కాస్త నీ తోటి వాళ్ళు నా వెంట వస్తే నా మంచితనం వాళ్ళు తూకం వేసుకోగలరు. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్. నీ బుద్ధులు నాకు నచ్చలేదు, నేను రాను. చూసారా విజయ్ గారు, ఎంత పిలిచినా రావటం లేదు. వెళ్ళిరా విద్య, మురళి అంతగా అడుగుతుంటే అంది వరమ్మ. వీడి షరతులు నాకు నచ్చలేదు పిన్ని, అదే ఆ అమ్మాయిని అన్యాయం చేయటమే అన్నాడు విద్య. థ్యాంక్స్ పిన్ని గారు, నాకు ఈ పెళ్లి నిశ్చయమైతే మీకు చీర పెడతాను అన్నాడు మురళి. తర్జన భర్జనలు జరిగాయి. చివరికి పెళ్లి చూపులు తతంగం కాకుండా వారిని సంప్రదించి వాళ్ళకి ఇష్టమైతే
పెళ్లి కూతురిని అన్నగారు వెంట పెట్టుకుని శాంతిప్రియ హోటల్కి వస్తే మురళితో వెంట విద్యాధర్ వెళ్ళేటట్టు నిర్ణయించుకున్నారు. విద్య అప్పుడే సూపర్ బజార్ నుంచి తిరిగి వచ్చాడు. విజయ్ పిలుస్తోందిరా అంది పెరట్లో సన్నజాజి పూలు పొంగులోకి పోసి నింపుకుంటున్న వరమ్మ. విద్య పెరట్లోకి వచ్చాడు. విజయ్ బాల్కనీలో పిట్టగోడ మీద చెయ్యి ఆనించి లేచి చూస్తోంది. విద్యాను చూడగానే చెయ్యి చెవి దగ్గర పెట్టుకుని ఫోన్ అని సైగ చేసింది. విజయ్ గాలిలో పి అని ఇంగ్లీషు అక్షరం రాసి చూపించింది. విద్యకు అర్థమైంది. ప్రభు చేశాడా అడిగాడు. విజయ్ అవునన్నట్లు తల ఊపింది. విద్య అనసూయమ్మ గారింటికి వచ్చాడు. విద్య ఫోన్లో హలో అనగానే అవతల నుంచి ప్రభాకర్ వెంటనే చెప్పాడు. విద్య నీ కోసం సూపర్ బజార్కి ఫోన్ చేశాను, వెళ్ళిపోయావన్నారు. అతని కంట మాదురుదాగా ఉంది. ఏమైంది? సమీర కారు ఊరి చివర ఆగిపోయిందట, వెళ్ళి తీసుకురావాలి. నేను ఎక్స్రే బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి డాక్టర్ దగ్గరకు వచ్చాను. మురళీ పాని ఇక్కడ నాతోనే ఉన్నారు. ప్లీజ్ నీకు తప్పదు, వెళ్ళాలి అర్జెంట్ అన్నాడు. కానీ విద్య అడ్డు చెప్పబోయాడు. నో, అసలే శీతాకాలం, త్వరగా చీకటి పడిపోతుంది. ఊరి చివర ఒంటరిగా ఉంది. ఎవరికో ఫోన్ నంబర్ ఇచ్చి చేయించింది. వెళ్ళు ప్లీజ్. ప్రభు ఫోన్ పెట్టేశాడు. మీ ఫ్రెండ్కి ఎలా ఉంది? విజయ్ అడిగింది. ఈ సూపర్ బజార్ గొడవతో బాగా హైరాణ పడి తిరిగేశాడు. బాగా జ్వరం, వాంతులు, మళ్ళీ కడుపులో ఆపరేషన్ చేయాలి అంటున్నారు అన్నాడు. విద్య అంటూనే జేబుల్లోంచి గుప్పెళ్లతో సన్నజాజి పూలు తీసి ఆమె ముందు డైనింగ్ టేబుల్ మీద పోశాడు. పిన్ని మీకు ఇచ్చిరమ్మంది అన్నాడు. వస్తానని చెప్పి వచ్చేశాడు. విద్య ప్రభు చెప్పిన చోటికి మోటార్ సైకిల్ మీద వెళ్ళటానికి గంటన్నర పట్టింది. అమ్మయ్య వచ్చారా? సమీర విద్యను చూడగానే తుప్పలు దుబ్బులు మధ్య నుంచి చేయి ఊపుతూ పరిగెత్తుకు వచ్చింది. వెంట రజనీ కూడా ఉంది. పబ్బీకి ఫోన్ కబర్ పంపాను. ఎవరినైనా తప్పక పంపుతారని తెలుసు, కానీ మీరు వస్తారని మాత్రం అనుకోలేదు. నేను ద్రాక్ష తోటలోకి వస్తున్నా. ఇక్కడ కూర్చుని బోర్ కొట్టి ఇద్దరం చెరో 2 కిలోలైనా తినేసి ఉంటాం అంటూ అతని వెనక కూర్చుంది. సమీర్ వెనక రజని కూర్చుంది. మోటార్ సైకిల్ వేగంగా వస్తుంటే వచ్చిపోయి వాళ్ళు తల తిప్పి ఆసక్తిగా ఆమెను చూస్తున్నారు. ఎన్నడూ ఎరగంది తన వెనుక 2 ఆడపిల్లలు. విద్యాకి అందరూ చూస్తుంటే మొహమాటంగా అనిపిస్తోంది. సమీర సరాసరి ఇంటికి రాలేదు. మధ్యలో నాకు దాహం వేస్తోంది అంది. విద్య రోడ్డు పక్కన తోపుడు బండి మీద ఉన్న కొబ్బరి బోండాల గెలల దగ్గర మోటార్ సైకిల్ ఆపు చేశాడు. నాకు జలుబు చేస్తాయి కొబ్బరి నీళ్లు, ఆకలితో నాకు ప్రాణం పోతోంది అంది సమీర. ప్రభుకి బాగా తెలిసిన హోటల్కి తీసుకువెళ్ళమంది. అదిగో ఆటో, మీరు వెళ్ళండి, నాకు పనుంది అన్నాడు. భలేవారు, నిన్న మధ్యలో వదిలేస్తారా? నేను ఆటోలో వెళ్ళను అంది. విద్య గత్యంతరం లేనివాడిలా తప్పనిసరిగా హోటల్కి వెళ్ళాడు. అక్కడి నుంచి వాళ్ళని ఇంటి దగ్గర దింపి వచ్చేటప్పటికి రాత్రి 9 అయింది. అతని టేబుల్ మీద చీటీ ఉంది. విద్యాగారు డబ్బు కోసం ఆయన మళ్ళా వచ్చారు. చాలా మాటలు అన్నారు. రేపు సాయంత్రం 4 గంటల లోపల డబ్బు పోతే మనుషులను తీసుకొచ్చి సామాను బయటపడేసి తాళం వేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. పెద్దమ్మ ఇల్లు ఎంత చవకైనా సరే ఎవరికైనా ఇప్పించి అడ్వాన్స్ తీసుకోమంది. ఇట్లా విజయ. విద్యాధర ఆలోచనగా నిలబడ్డాడు. మళ్ళీ మోటార్ సైకిల్ తీసుకుని వెళ్తుంటే కంచంలో అన్నం పెడుతున్న వరమ్మ, ఇప్పుడేగా వచ్చావు, మళ్ళా ఎక్కడికి రా, కంచంలో అన్నం పెడితే తినకుండా వెళ్తున్నావు అంటూ కేక పెట్టింది. ఇప్పుడే వస్తాను పిన్ని అంటూ వెళ్ళిపోయాడు. మొదటి నెల చివరిలో 31వ తేదీ షాపు మూసిన తర్వాత అందరూ వచ్చి లెక్కలు చూస్తున్న విద్యా చుట్టూ గుమికూడారు. స్నేహితులందరూ ఆసక్తిగా అతని మీదకి వంగిపోతున్నారు. అందరి కళ్ళు కాగితం మీదకి చూస్తున్నాయి. విద్య పెన్సిల్ మనతో అంకెలు చూపిస్తూ చెప్పాడు. ఇదిగో, ఇది మన బ్యాంక్ నుంచి తీసినది. ఇది ఖర్చు, ఇది జమ, ఇది మిగిలింది. అంటే ఇది మనకి వచ్చిన లాభం. మొత్తం 5,000 రూపాయలు. అందరూ సంతోషంతో గట్టిగా అరిచారు. మనం ఎక్కడికైనా వెళ్దాం, ఈ సంతోష సమయం సెలబ్రేట్ చేసుకోవాలి అన్నాడు ప్రభు. ఓ, నేను రెడీ అన్నాడు మురళి. హోటల్కి అయితే నేను రాను, విద్య ఖచ్చితంగా చెప్పాడు. పోనీ ఊరికి అలా వెళ్దాం అన్నాడు ప్రభు. విద్య గేట్ తెరుచుకుని విజయ్ ఇంటి లోపలికి వచ్చాడు. విజయ్ వాకిట్లోని మెట్ల మీద కూర్చొని స్వెటర్ అల్లుతోంది. మీకు స్వెటర్లు అల్లడం వచ్చా? విద్య అడిగాడు. వచ్చు, ఈ మెరూన్ రంగు ఒకళ్ళకి బాగుంటుందని అల్లుతున్నాను అంది. ఒక సాయం చేయగలుగుతారా అడిగింది. చెప్పండి. మీ గరుడాచలం గారికి చెప్పి ఏదో ఒక ధరకి ఈ ఇల్లు అమ్మి పెట్టమని చెప్పండి. విజయ్ అంటూనే ఆవరణ అంతా ఇష్టంగా చూసింది. మా వాళ్ళందరి ఇళ్లలోకి ఇది నాకు చాలా ఇష్టం. ఇంటి ముందు వెనక జాగా, ఈ మొక్కలు, ముఖ్యంగా ఈ ఇల్లు ఎత్తు మీద ఉండటం వల్ల గాలి వెలుతురు ధారాళంగా వస్తాయి. చదువు అయిన తర్వాత నేను ఇక్కడే స్థిరపడాలని అనుకున్నాను, కానీ నాకు ఆ యోగం లేదు. ఇంతలో అనసూయమ్మ గారు గేటు తెరుచుకుని లోపలికి వచ్చింది. అతను లేచాడు. ఆవిడికి నమస్కరించాడు. ఆవిడ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంది. గబగబా వెళ్ళిపోయింది. పెద్దమ్మ, మీరు తెచ్చి అవసరానికి ఇచ్చిన డబ్బు కూడా వాపసు ఇవ్వలేకపోయానని బాధపడుతోంది అంది. అదేం పర్వాలేదు, నేను వస్తాను అన్నాడు. నా సమస్యలతో మిమ్మల్ని విసిగిస్తున్నాను, సారీ అంది విజయ. అలా అనకండి, వస్తాను అని విద్య వచ్చేశాడు. అతను వచ్చేస్తూ గేటు వేస్తూ విజయ్ని చూశాడు. విజయ్ చిరునవ్వుతో చేయి ఊపింది, కానీ ఆ నవ్వులో ఉత్సాహం లేదు. మర్నాడు సాయంత్రం డబ్బు తీసుకువచ్చి విజయ్కి ఇచ్చాడు. డబ్బు దొరికిందా? విజయ ఆనందంగా అంది. ఆమె కళ్ళల్లో నీటి తెర కమ్ముకోసాగింది. థ్యాంక్స్ విద్యా గారు, నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. మీ రుణం నేను తీర్చుకోలేను. విద్య వారించాడు. అంత పెద్ద మాట అనొద్దు. మీకు తెలియదు, మాకు ప్రాణం వచ్చినట్లుగా ఉంది. డబ్బు వడ్డీతో సహా ఇచ్చుకుంటూ నానా తిట్లు పడాల్సిన కర్మ పట్టింది మాకు. ఆమె బాధ అతనికి అర్థమవుతోంది. ఆ బాధను తీర్చగలిగినందుకు సంతోషంగా ఉంది. సాధ్యమైనంత త్వరలో ఈ ఇల్లు అమ్మేసి మీ మొత్తం బాకీ చెల్లించేస్తాం.
నా డబ్బుకేం తొందర లేదు, మీరు కంగారు పడవద్దు అని చెప్పి వచ్చేశాడు. ఇంటికి వచ్చేస్తుంటే అతనికి మనసంతా హాయిగా, తెలియని సంతోషంగా అనిపించింది. రాత్రి గరుడాచలం దగ్గరికి వెళ్ళి డబ్బు కావాలని అడిగాడు. మళ్ళీ అప్పా, అంత డబ్బు ఎవరిస్తారు అన్నారాయన. మా అమ్మ నగలు మీ దగ్గరే ఉన్నాయిగా, వాటిని ఎక్కడైనా తాకట్టు పెడితే వాటికేం వస్తాయి, పోనీ అమ్మేయండి. అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు నీకు? విద్య మాట్లాడలేదు. సరే, రేపు మధ్యాహ్నం రా, నాకు మాత్రం ఇంకెవరు తెలుసు, వెళ్ళి మా సదాని అడుగుతాను. విద్య ఆదుర్దాగా తలెత్తి చూశాడు. నా పేరు చెప్పకండి, ఆ కంఠంలో అభ్యర్థన ఉంది. సరేలే, నాకేదో అవసరం అని చెప్తాను. సరే, విద్య వెళ్ళాడు. అతను మాటిమాటికి గడియారం చూస్తున్నాడు. మనసులో లేదు. 1 గంటకు వెళ్ళాడు. ఇదిగో డబ్బు అంటూ ఇచ్చాడు. విద్య ఇలా నగలు అమ్మేశానని పిన్నికి మొదట ఈ విషయం చెప్పవద్దని అనుకున్నాడు. కానీ అతని మనసు అంగీకరించలేదు. సాయంత్రం భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కుంటూ చెప్పేశాడు. పిన్ని, అమ్మ నగలు అమ్మేయమని గరుడాచలం గారికి చెప్పాను. ఏమిటి? ఉలికిపాటుగా అంది. అవును, నాకు డబ్బు అవసరం వచ్చింది. అవసరం అంటే ఎంత? విద్య చెప్పేశాడు. ఆవిడ గుండె మీద చేయి ఆనుచుకుంది. అంత డబ్బా? ఎందుకు? ఇప్పుడు లేనిది ఆవిడ చడామడా కేకలేసింది. అంతా నీ ఇష్టమేనా? కాస్త నాకు కూడా చెప్పొద్దు. నేను చచ్చానని అనుకున్నావా? మనకి ఇంతకుముందు ఎన్ని ఇబ్బందులు రాలేదు? అవి ముట్టుకున్నామా? అవి మీ అమ్మవి. నీ భార్యకి ఇవ్వాలని దాచాను. ఇలా అప్పుల పాలు చేసి దానాలు చేయడానికే? అసలు ఈ డబ్బు ఏం చేస్తావు నువ్వు? సూపర్ బజార్లో పెట్టుకుంటావు. ఆవిడికి ఏడుపు వచ్చేసింది. విద్య టేబుల్ అంచున కూర్చుని ఆవిడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయబోయి ఏం చెప్పాలో తెలియక ఊరుకున్నాడు. ఆవిడ బాధ అర్థమవుతోంది. కానీ వాటి మీద ఆవిడకి ఉన్న సెంటిమెంట్ తనకు లేదు. పిన్ని వాటిని పెట్టుకోదు. దాచలేక అవస్థ. విజయ్ వచ్చింది. పెద్దమ్మ రవ కేసరి ఇచ్చిరమ్మంది అంది. వరమ్మ మాట్లాడలేదు. విద్యాముఖం కూడా సీరియస్గా ఉంది. ఏమిటి? ఎప్పుడూ లేని పిన్నిగారు కేకలేస్తున్నారు? ఏమైంది? అడిగింది. ఏమైందా? వీడు చాలా పెద్దాడైపోయాడమ్మా. ఆవిడ ఏడుస్తూనే గబగబా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఏమైంది? విజయ్ విద్యాని అడిగింది. పిన్నికి నా మీద కోపం వచ్చింది అన్నాడు. ఏ విషయంలో? అడిగింది. అతను మాట్లాడలేదు. షర్టు వేసుకుని గబగబా ఆవిడ వెనక వెళ్ళాడు. విజయ్ తలుపు గడియ పెట్టి తను వచ్చింది. వరమ్మ అనసూయమ్మ గారింటికి వెళ్ళింది. విజయ కూడా వచ్చారు. ఏడుస్తున్న వరమ్మని అనసూయమ్మ దగ్గరకు తీసుకుని ఉంది. వరమ్మ ఆశ్చర్యంగా అంటుంది. ఏమిటి? డబ్బు మీకు తెచ్చి ఇచ్చాడా సన్నాసి? నాకు చెప్పడే మరి. మీ విజయ్ని మా వాడికి చేసుకోమని అడుగుతున్నారుగా. ఆ నగలు వాడి తల్లివి. రాబోయే కోడలికి ఇవ్వాలని నా తలంపు. ఆ నగలు మీ పిల్లకే చెందుతాయి. కాకపోతే డబ్బు రూపంలో మీ ఇంటికి వచ్చేసాయి. ఇక పిల్ల మా ఇంటికి రావడమే తరువాయి. వాళ్ళ అమ్మకి నాన్నకి ఉత్తరం రాశాను. పిల్లాడిని వాళ్ళు కూడా చూస్తారుగా. కాదనరు. మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చుకోవడమే అంది అనసూయమ్మ. లోపలికి రాబోతున్న విద్య ఆగిపోయాడు. విజయ్ కూడా ఆగిపోయింది. విద్య పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు. అతను మెల్లగా విజయ్ చెయ్యి అందుకున్నాడు. విజయ్ తిరస్కరించలేదు. విద్య ట్యూషన్ చెప్పడానికి వెళ్ళటానికి రెడీ అవుతూ తలదూకుంటూ ఉన్నాడు. వాకిట్లో కారు వచ్చి ఆగిన శబ్దమైంది. కూరలు తొరుక్కుంటున్న వరమ్మ వెళ్ళి కిటికీలోంచి తొంగి చూసి సంబరంగా, విద్య, అమ్మాయి వచ్చిందిరా అంటూ గబగబా వెళ్ళి వీధి తలుపు తెరిచింది. ఏ అమ్మాయి పిన్ని? అతను వెనక్కి తిరుగుతూ అడిగాడు. అప్పటికే సమీర లోపలికి వచ్చింది. బాగున్నారా పిన్నిగారు? వరమ్మని ప్రేమగా అడిగింది. విద్య, మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, నాకు చాలా కష్టం వచ్చింది, మీరే ఆదుకోవాలి. అతను చెప్పులు వేసుకుంటూ నిర్లిప్తంగా ఉన్నాడు. ఆ రోజు సమీర ఈ ఇంటిని ఎరుక కన్నం అన్న విషయం అతను మర్చిపోలేదు. ఆమె రాక అతనికి సంతోషం కలిగించలేదు. సమీర అతని దగ్గరకు వచ్చింది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటోంది. దండలు, స్వీట్స్, కెమెరా అన్నీ నా దగ్గరే ఉండిపోయాయి. యాపిల్ కోస్తుంటే నా చేతికి గాయమైంది. చెయ్యి చాలా నొప్పిగా ఉంది. చేతికి ఉన్న కట్టు చూపించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను ఫాస్ట్గా డ్రైవ్ చేయాలంటే చెయ్యి నొప్పి. నువ్వు బాగా డ్రైవ్ చేస్తావు కదా, పబ్బి నేను తీసుకెళ్ళమని చెప్పాడు. నాకు పనుంది అన్నాడు అతను. అతని గొంతులో తిరస్కారం ఉంది. సమీర్ అదేమీ పట్టించుకోలేదు. ప్లీజ్, ఈ ఒక్కసారికి మీరు కాదనవద్దు. అవతల వాళ్ళు నన్ను నమ్ముకున్నారు. ఈ పెళ్లి ఆగిపోతే నా ఫ్రెండ్ జీవితం నాశనం అయిపోతుంది. నా తప్పుకి వాళ్ళు బలి కాకూడదు. అసలే వాళ్ళు చేసుకునే ఈ పెళ్లి పెద్దలకు ఇష్టం లేదు. అతని చేతులు పట్టుకుంది. అతను వదిలించుకున్నాడు. దూరంగా పనిచేసుకుంటున్న వరమ్మాయిలు చూస్తూనే ఉంది. విద్య, ప్లీజ్, సమీర బతిమలాడింది. నేను వేరే చోటికి వెళ్ళాలి. మీకు ముఖ్యమైన పని ఉంటే అదెంత కష్టమైనా సరే నేను చేస్తాను. డబ్బు నష్టం పోడ్చవచ్చు, కానీ ఒక జీవితాన్ని చిగురింప చేయలేం కదా. విద్య, వెళ్ళిరా రాదట్రా, పాపం అంతకు అడుగుతోంది, అవతల పెళ్ళి అంటోంది అంది వరమ్మ. నువ్వు ఊరుకో పిన్ని, కసిరినట్టు అన్నాడు. విద్య, ప్లీజ్, పబ్బీకి జ్వరంగా ఉంది. పబ్బీ బాగుంటే నాకు ఈ తిప్పలు ఉండేవి కాదు. సమీర్ అతను వెళ్ళిపోతున్నాడని గ్రహించింది. ఆమె గొంతులోకి ఏడుపు వచ్చేస్తుంది. విద్య, నువ్వు వెళ్ళిపోతే నేను పొడుచుకు చేస్తాను. ఇప్పుడే, ఇక్కడే, మీ ఇంట్లోనే. నువ్వు గుమ్మం దాటకముందే నా శవాన్ని చూస్తావు. అయ్యయ్యో, అంతలో స్మార్ట్ ఎందుకమ్మా? వరమ్మ గాబరాగా అంది. మీకు తెలియదు మామగారు, నా పరిస్థితి ఇలాంటిది. ఈరోజు ఈ పెళ్లి ఆగిపోతే నా ఫ్రెండ్ బతకదండి. నేను మా కళ్యాణ్ని హత్య చేసిన దాన్ని అవుతాను. అంతకంటే నేను చావడం నయం కదండి. అది నన్ను నమ్ముకుని వెళ్ళిందండి. దండలన్నీ ఇంట్లోంచి తీసుకువెళ్తే వాళ్ళ నాన్నకు అనుమానం వస్తుందని భయం. అలాగా ఆవిడ బుగ్గ మీద చేయి వేసుకుంటూ ఉంది. సమీర్ సడన్గా వెనక్కి తిరిగి ఆవిడ వైపు పరిగెత్తింది. వరమ్మ చేతిలో నుంచి కూర తరుగుతున్న కత్తిపేట లాక్కుంది. అయ్యో అయ్యో, వరమ్మ గాబరాగా గావు కేకలు పెట్టింది. గుమ్మం దాటి వెళ్ళబోతున్న విద్య వెనక్కి తిరిగి చూశాడు.
మరుక్షణం రెండంగల్లో వచ్చినట్టు వేగంగా వచ్చి సమీర్ చేతిలో కత్తిపేట లాక్కుని దూరంగా పడేశాడు. సమీర్కి గాయం అవ్వకుండా తప్పిపోవటంతో అతని చెయ్యి కోసుకుపోయి బొటబొటా రక్తం కారింది. వరమ్మ కత్తిపేట తీసుకుని పరిగెత్తి దొడ్లో దాచి వచ్చింది. విద్య, నువ్వు రాకపోతే నేను వెళ్ళలేను. వాళ్ళకి చాలా నష్టం, చాలా అంది ఏడుస్తూ. వరమ్మ ఇంత పసుపు తెచ్చి అతని గాయానికి నొక్కిపెట్టి ప్లాస్టర్ తెచ్చివేసింది. ఇవిగో కారు తాళాలు, వస్తావా రావా ఆఖరిసారిగా అడుగుతున్నాను అంది సమీర. విద్య క్షణం సమీరను చూశాడు. సమీర ముఖంలో ఏదో భయం, నిజంగా ప్రాణానికి తెగించిన చూపులు. విద్యా క్షణం సేపు కోపంగా చూశాడు. తర్వాత సమీర్ చేతిలో కారు తాళం చెవులు లాక్కున్నట్టు తీసుకున్నాడు. అతను వాకిట్లోకి వెళ్తుంటే అతని వెనుక ఆనందంగా పరిగెడుతున్న సమీర తిరిగి చేయి ఊపుతూ, బై బై మామగారు, మళ్ళీ వచ్చి మీ కాళ్ళకి దండం పెడతాను అంది. విద్య, నేను మధ్యాహ్నం బస్సుకి షిరిడీ వెళ్తున్నాను. అప్పటికి నువ్వు రాగలవో లేదో. తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయా? వరమ్మ కేక్ పెట్టింది. విద్య మౌనంగా వేగంగా కారు డ్రైవ్ చేస్తున్నాడు. సమీర్ చెప్పింది నిజమే. వెనక సీట్లో పెళ్లి దండలు, స్వీట్స్, కెమెరా ఉన్నాయి. కారు యాదగిరిగుట్టకు వచ్చింది. కొండ మీదకి రాగానే ఎక్కడ మీ ఫ్రెండ్స్ అడిగాడు. సమీర్ వెళ్లాల్సిన రూమ్ నెంబర్ చెప్పింది. కారు అక్కడికి వచ్చి ఆగింది. అక్కడ 10 మంది దాకా ఆడపిల్లలు, మగపిల్లలు పెళ్లికి వచ్చినట్టు ముస్తాబై ఎదురు చూస్తున్నారు. కారు ఆగగానే డోర్ తెరుస్తూ చప్పట్లు కొట్టారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వెనక సీట్లో నుంచి పూలదండలు, స్వీట్స్, కెమెరా లోపలికి తీసుకెళ్లారు. రండి విద్యా గారు, ఎంతో గౌరవంగా పిలిచాడు ఒకతను. రండి, ఇంకో అమ్మాయి అతన్ని ఆహ్వానించింది. విద్య కాదని లేనట్టు కారు దిగి వచ్చాడు. సమీర, విద్య వస్తుంటే ఫోటోలు, ఫ్లాష్లు వెలిగాయి. ఎక్కడ వధూవరులు అడిగాడు. ఇప్పుడే చూపిస్తాను అంటే సమీర ఒకతని వైపు చూసింది. అతను దండలు తెచ్చాడు. సమీర ఒక దండ మెడలో వేసుకుంది. పెళ్లి నాదే విద్య అంది. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరన్నట్టు ఆ నలుగురు కుర్రాలను ఆదుర్దాగా గమనిస్తున్నాడు. అసలు ఇది ప్రభుకు తెలుసా? సమీర ఏదైనా పిచ్చుకుని చేస్తుందా? అతని మనసు ఆదుర్దాగా అయింది. సమీర ఇంకో దండ విద్యా మెడలో వేసేసింది. ఇది మన పెళ్లి విద్య అంది చిరునవ్వుతో. అందరూ చప్పట్లు కొట్టేశారు. ఫ్లాష్లు గబగబా వెలిగాయి. విద్యా క్షణం సేపు నిర్ఘాంతపోయినట్టు నిలబడ్డాడు. ఆ క్షణాన్ని కెమెరాలు ఆత్రంగా బంధించాయి. విద్య తెప్పరిల్లినట్టు చూశాడు. మరుక్షణం అతని చేయి సమీర చెంప మీద చెళ్ళుమంది. మెడలో దండ తీసి అవతల పారేశాడు. స్టాప్ ది నాన్సెన్స్ అంటూ వెనక్కి తిరిగి వచ్చి కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. ఐఆమ్ సారీ విద్య, నేను బాగా బాధ పెట్టానని తెలుసు, నన్ను క్షమించు. డాడీ సమీర్కి కిషోర్తో ఎంగేజ్మెంట్ నిశ్చయం చేశారు. అది తప్పించడానికి ఇంతకంటే దిక్కు తోచలేదు. వారం రోజుల నుంచి నా ఆరోగ్యం మరింత దిగజారింది. లేకపోతే నేను సూపర్ బజార్కి రాకుండా ఉండగలనా? మంచం మీద నుంచి లేచి ఒక అడుగు వేయలేనంత నీరసం. అసలు సమీర్ నీకిచ్చి పెళ్లి చేసి నిన్ను మా వాడిని చేసుకోవాలని నాకెప్పటి నుంచో ఉంది. మామయ్య కూడా నువ్వంటే చాలా గౌరవం. నన్ను మామయ్య కాదండని ధైర్యంతోనే నేను ఇలా సాహసం చేశాను. ఇందులో సమీర్ తప్పు రవంత కూడా లేదు. అంతా నాదే, నన్ను క్షమించు, ప్రభు బతిమలాడుతూ అన్నాడు. అతని ముఖం అనారోగ్యంతో వడలిపోయి ఉంది. మాట కూడా ఆగి ఆగి ఆయాసంతో వస్తుంది. కళ్ళ కింద నలుపు కమ్ముకుంది. విద్యాధర్ అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతన్ని చూస్తూ ఉంటే కంపరంగా అనిపిస్తోంది. నువ్వు ఒట్టి స్వార్థపరుడివి అని అందరూ అనే మాట అక్షరాలు రుజువు చేశావు. మీకు ఇష్టమైతే సరిపోతుందా? నా సంగతి అవసరం లేదా? బలవంతంగా దండ వేసి పేపర్లో ఆ ఫోటో వేస్తే అది పెళ్ళి అయిపోతుందా? ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గులేదా మీకు? విద్య ఆ రోజు పేపర్లని విసురుగా గిరాటు కొడుతూ అన్నాడు. దానిలో మొదటి పేజీలో రాజవధువు పేదవరుడు అనే శీర్షిక కింద సమీర, విద్యాధర్ దండలతో జంటగా ఉన్న ఫోటో వేసి ప్రసిద్ధ కాంట్రాక్టర్ విశ్వమూర్తి గారి అమ్మాయి రహస్యంగా ప్రేమ వివాహం అంటూ వివరాలున్నాయి. ప్రభు కిందపడిన పేపర్లు చేతిలోకి తీసుకున్నాడు. వంగి లేచిన ఆ కొద్ది శ్రమకే అతని నుదుట చెమట కమ్ముకుని నీళ్లులా కారాయి. లేదు, నిజం చెబుతున్నాను. ఇది మీకు పెళ్ళయిందని నేను అనటం కాదు. నీకు ఇబ్బంది కలిగించిన సమీర్కి శాశ్వతంగా పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నాను. ఇంత నాటకం ఆడితే కానీ డాడీ లొంగరు. దానికి బలిపశువుగా నన్నే ఎందుకు ఎన్నుకున్నారు? నీకు నీ సాటి వాళ్ళు 1,00,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. డబ్బు పడేస్తే ఎవరైనా ఈ నాటకం ఆడేవాళ్ళు. పెదవులు కంపిస్తుండగా అన్నాడు. అతని కళ్ళల్లో అవ్యక్తమైన నిస్సహాయత, క్షోభ నిండి ఉన్నాయి. వాళ్ళు నా ప్రాణ స్నేహితుల ఎవ్వరూ కారు. నేను అలా చేస్తే సమీర్ జీవితం నాశనం అవుతుంది. వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా బతుకులు బజారున పడేస్తారు. విద్య, నిన్నే ఎందుకు ఎన్నుకున్నానో కదూ. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నువ్వు చూసేటంత మర్యాదగా ఇంకెవరూ చూడరు. అందుకే నువ్వు ఒక్కడివే మా సమీర్కి తగిన భర్తవి అనుకున్నాను. షటప్, విద్య అరిచాడు. అతని చేతులు గుప్పిళ్ళుగా బిగిశాయి. ఈ క్షణం నుంచి మన ఇద్దరం ఒకరి ముఖం ఒకరు చూడటం లేదు. ఈ స్నేహం ఇంతటితో సరి. నేను ఇప్పుడే పేపర్కి ఇది ఒక బూటకపు పెళ్లి, దగ, మోసం అని స్టేట్మెంట్ ఇస్తున్నాను. విద్య ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ప్రభు చేయి పెట్టి ఆపేశాడు. దాదాపు పళ్ళ బిగువన ఒంట్లో శక్తి అంతా కూడ తీసుకున్నట్లు పెనుగులాడి విద్యాని కదలకుండా ఆపాడు. విద్య, ఇక నీ దగ్గర దాచండ్రా, ఇలా చూడు. షర్ట్ ఎత్తి పొట్ట మీద బ్యాండేజ్ చూపించాడు. బ్యాండేజ్ చుట్టుపక్కలంతా చర్మం పొక్కి ఎర్రగా కంది ఉంది. బ్యాండేజ్ మీద చీము, నెత్తిన మరకలు కనిపిస్తున్నాయి. విద్య, ఈ గాయం మానటం లేదు. ఇది సెప్టిక్ అయింది. నరకంలో వేగుతున్నాను. గుప్పెడు మంచినీళ్ళు తాగాలంటే బాధతో చచ్చిపోతున్నాను. నొప్పి నొప్పి. డాక్టర్లు 4-5 రోజుల్లో మళ్ళీ ఆపరేషన్ చేయాలంటున్నారు. ఇది 3వ సారి. నాకెందుకో భయంగా అనిపిస్తోంది. నా కోసం నేను భయపడటం లేదు.
నాకేదైనా అయితే సమీర ఒంటరి అయిపోతుందని నా బాధ. మా డాడీ సంగతి తెలుసుగా, నర్రూప రాక్షసుడు. సమీరను పెట్టుకొని కట్టేసైనా సరే ఆ కిషోర్తో పెళ్లి జరిపించి తీరుతాడు. అందులో కూడా ఆయన స్వార్థం ఉంది. డాడీ పాలిటిక్స్లో దిగాలని. కిషోర్ డాడీ రాజకీయ దురంధరుడు. సమీరని వాళ్ళ ఇంట్లో పడేసి వాళ్ళ అన్నదండలు దండుకోవాలని. ఈ పెళ్లి జరిగితే సమీర్ జీవితం పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టే. కిషోర్ నాన్న అంత శాడిస్ట్ ఇంకెవరు ఉండరేమో. అందుకని నేనే తెగించి ఆలోచన చేశాను. సమీర్ భయపడుతుంటే నేనే ప్రోత్సహించాను. నీకు నచ్చజెప్పి నిన్ను ఒప్పించేటంత శక్తి, సమయం నాకు లేవు. నిన్నేమైనా కష్టపెట్టి ఉంటే ఆ తప్పంతా పూర్తిగా నాది. నన్ను దండించు. కానీ సమీర్ను మాత్రం ద్వేషించకు. నా చెల్లెలు సురక్షితంగా, సుఖంగా, శాంతిగా బతకాలంటే నీలాంటి మంచివారి నీడ ఒకటే శరణ్యం. నేను చెబుతున్నా విద్య, చెల్లెలి మీద ఒట్టు. నీతో నేను ఆటలాడలేదు. నిన్ను పావుగా ఉపయోగించుకోవాలని అనుకోలేదు. అవతల ఎంగేజ్మెంట్ ఆపాలి అన్న తొందరే నా చేత ఈ పని చేయించింది. మా బతుకులు ఇంతే మా చిన్నప్పటి నుంచి. మా డాడీని ఎదుర్కోవాలంటే ఆయన్ని ఇలా వెనుక నుంచి వెనుపోటు పడవలసిందే. డాడీ సమీరని ఇక ఇప్పుడు ఏమీ చేయలేడు. అందుకే ఆయన నోరు ముగించడానికే ఇది బాహాటం చేసి నేనే అర్జెంటుగా ఈ ఫోటోలు పంపి పేపర్లో వేయించాను. నన్ను నమ్ము విద్య, నేను సమీర నీ వాళ్ళం. నువ్వు ఏ శిక్ష వేసినా మేము మౌనంగా పడతాం. కానీ మమ్మల్ని వదిలేయటం మాత్రం చేయకు ప్లీజ్. నువ్వు ఇది అబద్ధపు పెళ్ళి అని, మోసం అని పేపర్లో ప్రకటన ఇస్తే డాడీ సమీరని నిలువున చీరేస్తాడు. అది భయం. సమీర బతుకు బద్దలు చేయకు ప్లీజ్. ప్రభు విద్య రెండు చేతులు పట్టుకుని దీనంగా ప్రాధేయపడుతున్నాడు. సాయంత్రం మామయ్య వచ్చి నేను కలుస్తానని అన్నారు. మామయ్యకి నేను జరిగిందంతా చెప్పేస్తాను అన్నాడు ప్రభు. నాకెవరిని కలవాలని లేదు. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను. విద్య అసహనంగా అన్నాడు. అదేం మాట విద్య, ఎందుకు? ఎందుక? పొద్దుట లేచినప్పటి నుంచి అందరూ వచ్చి వెధవ పేపర్లు చూపించి కంగ్రాట్స్ చెబుతున్నారు. నేను ట్యూషన్ చెప్పే వాళ్ళంతా వచ్చేసారు. వాళ్ళందరికీ ఇది నా పెళ్లి కాదు, ఒక బూటకం చెప్పలేక చచ్చిపోతున్నాను. చెప్పినా ఎవరూ నమ్మటం లేదు. నేను ఇక ఈ ఊళ్ళో తలెత్తుకుని బతకలేను. అతని గొంతు పూడిపోయినట్లయింది. కళ్ళల్లో గిర్రును నీళ్లు తిరిగాయి. విద్య సారీ, ఐఎమ్ వెరీ సారీ అంటున్నానుగా. ప్రభు దగ్గరికి వచ్చి అతని భుజం మీద మళ్ళా చేయి ఆనించబోతుంటే విద్య విసురుగా చేతిని తీసేశాడు. ఇంతలో బిలబిలలాడుతూ వాణి, మురళి, శివ, రెడ్డి మరో నలుగురు వచ్చారు. వాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద దండలు, స్వీట్ బాక్సులు, కేక్ బాక్సులు ఉన్నాయి. కంగ్రాట్స్ విద్య అంటూ మురళి దండ తెచ్చి వేయబోయాడు. మురళి, రెడ్డి, పాణి విద్యని మాట్లాడించొద్దు. అతను చాలా కోపంగా ఉన్నాడు. దానికి కారణం నేనే. తనకి చెప్పకుండా, అనుమతి తీసుకోకుండా పేపర్లో ఈ ఫోటోలు వేయాలని ఈ రహస్యం బయటపెట్టాను. విద్యా అనుమతి అడగకుండా ఇలా చేయటం నా తప్పే. నేను తొందరపడ్డానని ఒప్పుకుంటున్నా. ఇప్పుడే క్షమాపణ చెప్పుకుంటున్నాను. మేము ఇంత ఫ్రెండ్స్ కదా, చిన్న మాట చెప్పలేదేమిటి మాకు? రెడ్డి నిష్ఠూరంగా అన్నాడు. వాడు ఎప్పుడు వాడి మనసులో మాట మనకు చెప్పాడురా బాబు. మనమే కనిపెట్టాల్సింది కనిపెట్టలేకపోయాం. వాజమలం అన్నాడు మురళి. మనం పెళ్లి అని వాగేస్తూ నిజంగా పెళ్లికి ఒప్పుకోవాలంటే హడలు చస్తున్నాం. విద్యాసులు పెళ్లి లేనట్టుండి పెళ్లి చేసుకున్నాడు. వాడెప్పుడు అంతే, మాటల మనిషి కాదు, చేత మనిషి అన్నాడు వేణు. ఆపండ్రా, మాట్లాడకండి, ఆ టాపిక్ ఎత్తకండి, ప్రభు అరిచాడు. విద్య అప్పటికే ప్రభు చేతితో పెనుగులాడి విడిపించుకుంటున్నాడు. విద్య ప్లీజ్, కోపం వద్దంటున్నానుగా, రియల్లీ సారీ. ఫ్రెండ్స్ వచ్చారు చూడు. నా మీద నీ కోపం ఉంటే మనిద్దరం తర్వాత తేల్చుకుందాం. దూరంగా వెళ్తున్న విద్యాధరిని ప్రభు పట్టుకుంటూ అన్నాడు. విద్య చిరాగ్గా, బలంగా, విసురుగా ప్రభుని అవతలకు తోసేశాడు. ఆ విసురుకి ప్రభు వెళ్ళి కుట్టు మిషన్ మీద పడ్డాడు. వెంటనే కెవ్వుమన్న అతని కేక హాలంతా ప్రతిధ్వనించింది. అయ్యో, దెబ్బ తగిలిందా అంటూ మురళి పరిగెత్తాడు. విద్య లక్ష్య పెట్టలేదు. వెనక్కి తిరిగి చూడలేదు. గబగబా వెళ్ళి పెట్టెలో బట్టలు పడేసుకుంటున్నాడు. అయ్యో, రక్తం వస్తుందిరా, పాణి బిగ్గరగా అరిచాడు. బాగా దెబ్బ తగిలినట్టుంది, రెడ్డి అంటున్నాడు. విద్యా చేతుల్లో షర్టు కింద పడేసి దగ్గరికి వచ్చాడు. ప్రభు ముఖం నిండా చెమటలు కారుతున్నాయి. నొప్పి భరించలేనట్టు పళ్ళు బిగించాడు. అతని పరిస్థితి బాగాలేదని అక్కడందరికీ అర్థమైంది. విద్య మోకాల మీద కూర్చుని ప్రభుని చేతుల్లోకి తీసుకున్నాడు. అతని ఒడిలోకి వచ్చిన ప్రభు పళ్ళ బిగున, విద్య నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఆలస్యం చేయకు ప్లీజ్ దీనంగా అడిగాడు. విద్య రెండు చేతులతో ప్రభుని లేవనెత్తాడు. మురళి, పాని గబగబా బయట కారు దగ్గర పరిగెత్తారు. వేణు, రెడ్డి చకచకా తలుపులు వేసేశారు. అందరూ ప్రభుని వాకిట్లో ఉన్న కారు దగ్గరికి తీసుకువచ్చారు. మురళి అప్పటికే వెనక డోర్ తెరిచి రెడీగా పట్టుకున్నాడు. విద్య వెనక సీట్లో ప్రభుని తన ఒడిలో తల నుంచి పడుకోబెట్టుకున్నాడు. రెడ్డి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు వేగంగా వెళ్తుంది. ప్రభు రక్తంతో తడిసిన చేయి ఎత్తి, విద్య, నా మీద అంత కోపం ఉన్నా ఈ నిమిషంలో నన్ను వదలలేదు. నా మీద కోపం సమీర మీద చూపించుకు. అతను అంటున్న తీరు చూస్తుంటే విద్యా కళ్ళలో నీళ్లు తిరిగాయి. పెదవులు బిగించాడు. ప్రభు హాస్పిటల్కి రాగానే డాక్టర్లు చూశారు. ఆపరేషన్ చేయాలని అన్నారు. 15 గంటలో తల్లి, తండ్రి, సమీర, సదాశివరావు వచ్చేశారు. ప్రభు ఆపరేషన్కి రెడీ చేసే ముందు విద్యా చేయి తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నేను తిరిగి వచ్చే వరకు నా చెల్లెలకు తోడుగా ఉంటావు కదూ, సమీరని ఒకదాన్ని వదలవద్దు ప్లీజ్ విద్య అర్దింపుగా అన్నాడు. ప్రభుని తీసుకువెళ్లారు. సమీర ఏడుస్తోంది. విద్య సమీర పక్కన మౌనంగా నిలబడ్డాడు. మిగతా కథ రేపటి భాగంలో.